నా పేరు అనుష. డీజీ న్యూస్ కి స్వాగతం. మైనార్టీలందరూ కూడా ఏదైతే బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా తెలంగాణలో పరంగా కూడా మనం అందరం కూడా బలపరిచి మరి బ్రహ్మాండంగా రేపు తెలంగాణ పాలన మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆత్మగౌరవం పోరాటం జరిగిందో, ఆత్మగౌరవం పేరు మీద జరిగిన పోరాటంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా డబ్బులు లేకుండా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. తర్వాత ఈరోజు మరి ఆ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అది బాగలేదు, అన్యాయం చేస్తున్నది, దుర్ల పాలనని కాంగ్రెస్ పార్టీ చెప్తే మరి మళ్ళీ మనం అందరం కలిసి మళ్ళీ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మళ్ళీ మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం అందరం కలిసి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఈ రోజు అదే పరిస్థితి కొనసాగుతున్నది. మరి మనకి ఇంకా అర్థమవుతలేదా అని అడుగుతా ఉన్నాను నేను. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాను. అంటే ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు ముఖ్యమంత్రి అయితే మన మీద జరిగిన వాళ్ళకు అన్యాయం జరిగితే శిక్ష వేసే పరిస్థితి ఆడున్నది మన వాళ్ళు అనే ఆలోచనతో. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు క్లియర్ గా, ఇతరులు ఎవరు మనం రక్షించరు, మనమే రక్షించుకోవాలని, మనమే పాలకులు కావాలని. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ అధికారం వస్తే తప్ప, తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ అధికారం వస్తే తప్ప మనకు రక్షణ లేదనే విషయాన్ని మనకు అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము అప్పీల్ చేస్తా ఉన్నాము. మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వండి. మనమందరము కలిసి ఈ రాష్ట్రాన్ని పాలకులుగా మారి మరి మన సమాజాన్ని మనమే కాపాడుకుందామని తెలియజేస్తూ, మరి ఏదైతే రీసెంట్ గా చాలా మంది బహుజనులకు మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాము. బీఎస్పీ పార్టీ ఏడుందని మాట్లాడుతున్నారు. రీసెంట్ గా 123 మంది వార్డు మెంబర్లు, 9 మంది ఉప సర్పంచులు, 4 సర్పంచులు గెలిచారు. 20 సంవత్సరాల తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ చాలా గ్రామీణ వాతావరణంకి వచ్చింది. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా గ్రామాల్లో బహుజన యుద్ధం ప్రారంభమైందనే విషయాన్ని కూడా మేము చెప్పడానికి సంతోషపడుతున్నాం. ఎందుకంటే గ్రామంలో వార్డు మెంబర్ కాంగ్రెస్ లకు యాంటీగా, టీఆర్ఎస్ లకు యాంటీగా, బీజేపీలకు యాంటీగా బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుదారులందరూ కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి ఎక్కడ మనం హైదరాబాద్ లో సన్మానం కూడా చేసుకోవడం జరిగింది. అంటే 100 అడుగులు నడవాలంటే 1 అడుగు అయితే ప్రారంభించాలి. అంటే ఒక గ్రామంలో ఒక వార్డు మెంబర్ ఉంటే, 100 గ్రామంలో 100 వార్డు మెంబర్లు ఉంటే ఎమ్మెల్యేను కూడా కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఒక అడిగేసింది. ఈ 3 సంవత్సరాలనే ఇంకా 100 అడుగులు వేసే అవకాశం ఉంది. 100 అడుగులు వేసే అవకాశమే కదా, 100 అడుగులు వేస్తుందన్న విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాము. కాబట్టి ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో మరి ఎవరైతే మనకు 24 మంది వార్డు మెంబర్లు, 24 మంది వార్డు మెంబర్లు, ఒక ఉప సర్పంచి గెలిపించిన కరీంనగర్ జిల్లా నాయకులకు అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుతున్నాము. మరి రాబోయే ఎలక్షన్ లో మరి 66 కార్పొరేట్ ఎన్నికలల్లా, మరి 3 మున్సిపాలిటీలో 74 కౌన్సిల్ ఎన్నికలల్లా ఖచ్చితంగా బహుజనులు బీఎస్పీ వైపు చూస్తున్నారు అనేది గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ చూపించింది. కాబట్టి బైజీ గారికి తెలంగాణ నుంచి కూడా మరి గిఫ్ట్ ఇచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. 100% బైజీ आप संघर्ष करो, हम आपको ये इलेक्टेड पोस्ट देंगे, అంటే जो जिता के आप लोगों को మరి ఎంపీ ఎమ్మెల్యే 100% మేము ఇక్కడ మీకు గిఫ్ట్ గా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు దేశాన్ని పాలించాలంటే మేము కూడా ఇక్కడ మరి గెలిచి మీకు గిఫ్ట్ గా మద్దతుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో యూపీ తర్వాత ఏపీ అన్న ఏదైతే మాన్యవర్ కాంశీరామ్ గారి మాట ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరూపణ జరుగుతుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ, మరి 17 తారీఖు నాడు బైంజీ గారి బర్త్డే, అంటే జనకళ్యాణ్ దివస్ అంటే మేము అన్యాయం డబ్బు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ డబ్బు తీసుకోం. కాబట్టి పేద ప్రజల సహాయం తీసుకొని వాళ్ళకే రక్షణ కల్పించే తెలంగాణలో 6 జోన్లలో ఉన్నది. ఈ కరీంనగర్ జోన్ లో కూడా మరి ఈ 15 తారీఖు ఉన్నది. కాబట్టి దీన్ని ఘనంగా చేయాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ, మరి బైంజీ గారి జన్మదిన వేడుకల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడ్వాన్స్ గా వాళ్ళకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భారతదేశ ఉక్కుమలైన బైంజీ గారి ఆమె ఆలోచనలను, ఆమె ఏదైతే ఆదర్శంగా ఉన్నదో అవన్నిటి కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా మరి నెరవేర్చి సక్సెస్ చేశామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. కార్పొరేషన్ లో
ఈసారి ఏ పార్టీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ గెలుపును ఆపలేదన్న విషయం నేను స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో చైతన్యం వచ్చింది.